బద్వేల్ పట్టణంలో సిద్ధవటం రోడ్డు నందుగల ఫూలే సర్కిల్ వద్ద సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి వేడుక కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యాన నిర్వహించారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహారులర్పించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సావిత్రిబాయి 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా ప్రాంతంలో గల నయగావులో జన్మించి ఆనాటి ఆచారాల ప్రకారం 7 సంవత్సరాల వయస్సులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగి తన భర్త చేసుకున్న అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్త్రీ విద్య ద్వారానే కుటుంబం దేశం అభివృద్ధి చెందుతుందని తలంచి 1848 ఆగస్టు 17వ తేదీన ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిగా అతి శూద్ర బాలికల కోసం పూణేలో జ్యోతిరావు స్థాపించిన పాఠశాలలో పనిచేయడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో తన భర్త వద్ద చదువు నేర్చుకొని ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఆధునిక భారతదేశంలోనే ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచిన స్త్రీ విద్యాదాత సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఈ అణగారిన వర్గాలను ఆమె చదువు కానీ పైకి తేవాలా అని కష్టపడి చెప్పింది. అయితే ఆనాడు ఆమె పోతుంటే ఒక సంచిలో తెల్లటి జాకెట్ చీర పెట్టుకొని పోతుంది. ఎందుకంటే ఈ పోతున్నప్పుడు పేడ నీళ్ళు చల్లేవాళ్ళు ఓసి క్యాండిడేట్స్. ఆ పొద్దు ఆమె మళ్ళా స్కూల్కి పోయి ఆ గుడ్డలు మార్చుకొని క్లాసులో చెప్పి మళ్ళా గుడ్డలు మార్చుకొని వస్తుంది బజార్లో పేడ నీళ్ళు చల్లుతారని. ఈరోజు చేసి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి నిమ్న జాతులందరినీ కూడా వెనకబడి ఉన్న వారందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో అతి కష్టకాలంలో కూడా బాలికా విద్యను ప్రోత్సహించినటువంటి మహానుభావురాలు సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకునే అవకాశము ఎంఈఓ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకోవడం చాలా సంతోషదాయకము. ఎందుకంటే మనకు ఒకప్పుడు మనం ఎంతో వెనుకబడినటువంటి మన పూర్వీకుల కాలంలో ఆమె 6 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. బాల్య వివాహాలు